హలో ఫ్రెండ్స్! మనలో చాలామందికి ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి డ్రీమ్ అయితే ఉంటుంది గదా! అంటే లక్షల్లో కాకపోయినా ఒక 30, 40 వేల్లో బడ్జెట్‌లో పీసీనైనా సరే ఒక బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి కోరికైతే ఉంటుంది. అయితే మనలో చాలామంది మనకు తెలియకుండానే ఒక 5 మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే పీసీని బిల్డ్ చేసే టైంలోని ఈ 5 మిస్టేక్స్ చేయడం వల్ల మనకి తర్వాత ఒక ఇష్యూ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో, ఈ వీడియోలో మనం ఏంటా మిస్టేక్స్ అనేవి సింపుల్‌గా తెలుసుకుందాం. దాంట్లో మొదటి మిస్టేక్ చూసుకుంటే పవర్ సప్లై యూనిట్. అంటే మనలో చాలామంది ప్రాసెసర్ మీద, మదర్ బోర్డ్ మీద, గ్రాఫిక్ కార్డ్ మీద, ర్యామ్ మీద, స్టోరేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే వీటన్నిటికి కావాల్సిన పవర్ సప్లై యూనిట్ అండ్ వీటన్నిటిని కాపాడే పవర్ సప్లై యూనిట్ గురించి అయితే చాలామంది ఇగ్నోర్ అయితే చేస్తారు. సో, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకాడ ఉన్నటువంటి బడ్జెట్‌లోని ఓవరాల్ బడ్జెట్ మొత్తాన్ని కూడా ఈ మెయిన్ కాంపోనెంట్స్ మీద అయితే పెడతారు. ఇది కరెక్టే. కానీ వీటికన్నా కూడా పవర్ సప్లై యూనిట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే చాలామంది లోకల్ పవర్ సప్లై యూనిట్‌ని పర్చేస్ చేస్తారు. వీటిలో మీకు వోల్టేజ్ రెగ్యులేటర్స్ అయితే ఉండవు. దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడైనా సరే మన ఇంటికి కరెంట్ అనేది ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఈ పవర్ సప్లై యూనిటే కదా మన కాంపోనెంట్స్‌కి పవర్ ఇస్తుంది. సో, ఇది గనక కంట్రోల్ అవ్వకపోతే మన ఇంటర్నల్ కాంపోనెంట్స్‌ని తగలబెట్టేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక పీసీని బిల్డ్ చేస్తున్నా లేదా ఒక పవర్ సప్లై యూనిట్ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నా ఖచ్చితంగా బ్రాండెడ్ పవర్ సప్లై యూనిట్‌నే మీరు పిక్ చేసుకోండి. బ్రాండెడ్ అంటే మనకి కార్సైర్ అని, కూలర్ మాస్టర్ అని, గిగాబైట్ అని, యాంటీ స్పోర్ట్స్ అని చెప్పి ఇలా మార్కెట్‌లో చాలా ఉంటాయి. బ్రాండెడ్‌దే తీసుకోండి. 2 మీరు తీసుకున్నటువంటి ఏదైతే పవర్ సప్లై ఉంటుందో దాని మీద మీకు 80+ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే దాని యొక్క పవర్ అవుట్‌పుట్ ఎంత ఇస్తుంది అని చెప్పి. జనరల్‌గా మన బడ్జెట్‌లో మనకి 80+ బ్రోంజ్ సర్టిఫికేట్ ఉన్నటువంటిని మనం రికమెండ్ అయితే చేస్తాం. ఇది రూ. 3000 ప్రైస్ రేంజ్‌లో అయితే దొరుకుతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక పీసీని అయితే పీసీ అంటున్నా పవర్ సప్లై యూనిట్‌ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీ ఓవరాల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే ర్యామ్‌ని సింగిల్ స్టిక్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం డ్యూయల్ ఛానల్ ర్యామ్‌ని అయితే యూజ్ చేయాలి. దీనివల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 8 జీబీని తీసుకున్నాం అనుకోండి. సింగిల్ స్టిక్ 8 జీబీ కన్నా 2 4 జీబీ స్టిక్స్‌ని యాడ్ చేస్తే గనుక పర్ఫార్మెన్స్ చాలా బూస్ట్ అయితే అవుతుంది. సేమ్ యాస్ వెల్ 16 జీబీ సింగిల్ స్టిక్ ర్యామ్ కన్నా 2 8 జీబీ ర్యామ్స్‌ని తీసుకోవడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేసినప్పుడు లేదా కొత్తగా పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు డ్యూయల్ ఛానల్ ర్యామ్‌ని అయితే యూజ్ చేయడం వల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది. అండ్ థర్డ్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే బాటిల్ నెక్. బాటిల్ నెక్ అంటే నథింగ్ బట్ చాలామంది ఏం చేస్తారంటే పవర్‌ఫుల్ ప్రాసెసర్ తీసుకుంటారు. కానీ వీకర్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే మనకి అవుట్‌పుట్ రావాలి గదా! ఈ అవుట్‌పుట్ అనేది గ్రాఫిక్ కార్డ్ వీకర్ ఉండడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది లిమిట్ అయిపోతుంది. అంటే ప్రాసెసర్ తన స్థాయిలో పనిచేసినప్పటికీ గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ తక్కువైపోతుంది. సేమ్ యాస్ వెల్ మీరు ఒక పవర్‌ఫుల్ గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నారు. కానీ ప్రాసెసర్ అనేది వీకర్ తీసుకున్నారనుకోండి. సో, దీనివల్ల ఏమవుతుంది గ్రాఫిక్ కార్డ్ అవుట్‌పుట్ ఇచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ ప్రాసెసర్ దాన్ని హ్యాండిల్ చేయలేక ఓవరాల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక పవర్‌ఫుల్ గ్రాఫిక్ కార్డ్‌కి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అనేది కంబైన్ చేయడం వల్ల ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఓవరాల్ మీకు ఇంప్రూవ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. అండ్ ఫోర్త్ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే గనక చాలామంది మదర్ బోర్డ్‌ని తీసుకుంటారు. అంటే వాళ్ళ మైండ్‌లోనే ఒక ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ రిలేటెడ్ మదర్ బోర్డ్‌ని తీసుకుంటారు. కానీ క్యాబినెట్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకనంటే మదర్ బోర్డ్ మనకి ఒక ఫార్మ్ ఫ్యాక్టర్‌లో ఉంటాయి. అంటే మైక్రో ఏటీఎక్స్ అని, ఏటీఎక్స్ అని, ఐటీఎక్స్ అని వాటి యొక్క సైజ్‌ని డిఫైన్ చేస్తాయి. మనం ఒక క్యాబినెట్ తీసుకున్నప్పుడు మన క్యాబినెట్‌లోని ఏదైతే మనం మదర్ బోర్డ్ తీసుకున్నామో ఇది ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి ఆ ఫార్మ్ ఫ్యాక్టర్‌ని బట్టి మనం కన్సిడర్ చేయగలం. కాబట్టి మనం ఒక క్యాబినెట్‌ని పర్చేస్ చేసినప్పుడు ఇది ఏ ఫార్మ్ ఫ్యాక్టర్‌కి సపోర్ట్ చేస్తుంది అనేది చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద మదర్ బోర్డ్ తీసుకుంటారు. క్యాబినెట్ అనేది చిన్నది తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది ఓవరాల్ కాంపోనెంట్స్ అనేవి చాలా కంజెస్టెడ్‌గా అయితే లోపలైతే ఇరుక్కుపోయి అయితే ఉంటాయి. లోపల సరిగ్గా ఎయిర్ వెంటిలేషన్ జరగక హాట్ ఎయిర్ అనేది లోపల ఉండిపోయి సో, ఓవరాల్‌గా పీసీ అనేది ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం లాంటివి అయితే జరుగుతాయి కాబట్టి మీరెప్పుడూ కూడా ఏదైతే మదర్ బోర్డ్ తీసుకున్నారో దానికన్నా పెద్ద సైజ్ క్యాబినెట్‌ని అయితే పిక్ చేసుకోండి. మీ మదర్ బోర్డ్ పర్చేస్ చేసినప్పుడే అది ఏ ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేసి ఉంటుంది. కాబట్టి అదే ఫార్మ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది లేదా దానికన్నా పెద్దది అయినటువంటి క్యాబినెట్ అనేది మీరు పిక్ చేసుకుంటే బెటర్ ఎయిర్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. పీసీ చూడడానికి కూడా చాలా క్లీన్‌గా అయితే ఉంటుంది. అండ్ ఐదో మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే గనుక థర్మల్ పేస్ట్. సో, చాలామంది థర్మల్ పేస్ట్‌ని అయితే ఇగ్నోర్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన ప్రాసెసర్ మీద ఏదైతే ఫ్యాన్ అయితే యాడ్ చేస్తాం కదా! ఈ ఫ్యాన్‌కి ఉన్నటువంటి బేస్‌కి మన ప్రాసెసర్ మీద ఉన్నటువంటి బేస్‌కి మధ్య మన కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ బంప్స్ అయితే చూడడం అయితే జరుగుతాయి. సో, మనం అటాచ్ అయితే చేసేస్తాం. బట్ వీటి మధ్య ఎయిర్ గ్యాప్స్ అయితే ఉంటాయి. సో, దీనివల్ల హీట్ అనేది ప్రాపర్‌గా బయటికి వెళ్ళకుండా మన పీసీ షట్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో, ఇలాంటి చోట మనకి థర్మల్ పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. థర్మల్ అనగానే వేడి. ఈ వేడిని అయితే ప్రాపర్‌గా అబ్జర్వ్ చేసి మన ఏదైతే ఫ్యాన్ ఉంటుంది కదా! ఈ ఫ్యాన్‌కి అయితే అందించడం వల్ల ఓవరాల్‌గా మనకి బెటర్
ప్రాసెసర్ అనేది తక్కువ వేడి జనరేట్ చేయడానికి అండ్ కూల్‌గా ఉండడానికి అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి ఏదైతే మీరు థర్మల్ పేస్ట్ యూజ్ చేస్తున్నారో ఇది ప్రాపర్‌గా అప్లై అయితే చేయండి. అండ్ బ్రాండెడ్ థర్మల్ పేస్ట్‌ని అయితే యూజ్ చేయండి. బ్రాండెడ్ థర్మల్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క సాంద్రత అనేది ఎక్కువైతే ఉంటుంది. అంటే దాంట్లో లిక్విడ్ క్వాంటిటీ తక్కువ ఉండి పేస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కనెక్షన్ అనేది చాలా ప్రాపర్‌గా అయితే కుదురుతుంది. సో, ఇవి మనం పీసీని బిల్డ్ చేసినప్పుడు యాస్ ఎ బిగినర్‌గా కావచ్చు, కొన్నిసార్లు మనకు తెలిసినా మనకి అంత అవగాహన లేక కావచ్చు, ఈ మిస్టేక్స్ అయితే చేస్తుంటాం. కాబట్టి నెక్స్ట్ టైమ్ మీరొక పీసీని బిల్డ్ చేసినప్పుడు మాత్రం మీరు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మాత్రం మీ డబ్బులనేవి చాలా వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ప్రాపర్ నాలెడ్జ్‌ని అయితే మీరు గెయిన్ చేసుకోండి. గెయిన్ చేసుకున్న తర్వాత మీరు పీసీని అయితే బిల్డ్ చేసుకోండి. అప్పుడు మీకు చాలా అంటే బడ్జెట్‌లో మీరు పీసీని బిల్డ్ చేస్తున్నా సరే, చాలా బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరైతే పొందొచ్చు. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో మీకు అర్థమైందనుకుంటాను, నచ్చిందనుకున్నా. వీడియో మీకు నచ్చితే గనుక వీడియోకి ఒక లైక్ చేసి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కదా! వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. సో, వాళ్ళు ఎవరైనా పీసీని బిల్డ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగం అయితే పడుతుంది. సో, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా కాబట్టి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మనం ఇలాంటి పీసీ రిలేటెడ్, ల్యాప్టాప్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా అయితే వస్తుంది. సో, దానివల్ల మీరు మోర్ నాలెడ్జ్ అయితే పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సో, సైనింగ్ ఆఫ్. బాయ్.